మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్టాంటన్ స్మారక తెలుగు బాప్టిస్టు సంఘంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. $200 కోట్ల విలువైన భారీ శ్రీరాముడి విగ్రహం అయోధ్యకు కానుకగా పంపిన కర్ణాటక భక్తుడు. హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద మహిళల ధర్నాకు మద్దతుగా ఎంపీ ఈటెల రాజేందర్. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన. వీబీజీ రామ్జీ పథకం రద్దు చేయాలంటూ వామపక్షాల నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, సికింద్రాబాద్ మారేడుపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై మహిళలు ఆందోళనకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మద్దతు తెలిపారు. 2017లో ఇల్లు కూలగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన ఇప్పటికీ కేటాయించలేదని రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ దీపికా నరేష్ ఆధ్వర్యంలో మహిళలు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు హాజరైన ఈటెల రాజేందర్ ప్రభుత్వం నిష్కాయితంగా వ్యవహరిస్తుందని తీవ్రంగా విమర్శించారు. జనవరి 2లోగా సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వగా, లేదంటే తాను స్వయంగా గృహప్రవేశం చేయిస్తానని ఈటెల స్పష్టం చేయడంతో మహిళలు శాంతించారు. ఇప్పుడు మా ఆయన హార్ట్ పేషెంట్, నేను బాలికలు ఉంటున్నా. నేను నా పరిస్థితి హార్ట్ పేషెంట్ పెట్టుకోను. ఎన్నిసార్లు రెవెన్యూ ఎన్నిసార్లు వేస్తారు? 10 సంవత్సరాల నుంచి రెవెన్యూ చేస్తారా? ఇవాళ రేపు మేడం కూడా ఏమన్నది, ఈ ఎలక్షన్స్ అయిపోగానే తెల్లారనికి ఇస్తాను, ఇంతవరకు ఇవ్వలేదు మాకు. 10 సంవత్సరాలు అన్నట్టు మేమేం కుక్కడికి ఇవ్వనట్లే. గవర్నమెంట్ ఇల్లు కాదు, మా జాగాలు ఇచ్చి కూర్చోమనుకుంటున్నాం వాళ్ళని. ఇప్పుడు ఇంకెళ్ళి కదులుతాం, లేదంటే లాక తీసి ఎట్లా మీరు పోలీసు వాళ్ళని వచ్చి ఎట్లా దొంగలమైనాం కదా. ఇప్పుడు దోషాలం చేస్తాం, తీసి మా మీద కేసులు పెడతారు. కుక్కడికి గవర్నమెంట్ వీళ్ళు ఇయ్యలే కదా, మనకు గవర్నమెంట్ ఇచ్చిన కాదు కదా. మా ఇల్లు అక్కడనే ఉన్నామా, ఆధార్ కార్డులు పట్టుకొని ఆ మారేడుపల్లి లేకపోతే వేరే నుంచి బక్కనికి వచ్చిన వాళ్ళం అంటే అది వేరు. ఆడుండి ఆడ పుట్టి పెరిగి తాతల కాలం ఉన్నాం కదా. ఇప్పుడు ఇచ్చేయాలి, ఎంత మందికి ఉన్నారో అంత మందికి ఇస్తే అయిపోతుంది కదా. మేము కిరాయిలు కట్టాలి, ఇంట్లో పని పోతున్నాం తెలుసా. ఇయ్యమంటే బుల్డోజర్ తీసుకొచ్చిండ్రు సార్, ఇట్లా మా ఇంటి మీదకి కరెంట్ తీసేసిండ్రు, మోరీలు పని చేస్తున్నారు. కరెంట్ కట్ చేసేసి మోరీలు పని చేసేసి బుల్డోజర్ ఎంఆర్ఓ ఆర్టీఓ అందరు ఉన్నారు. అప్పుడు నిలబడి మాకు అట్లా దౌర్జన్యం చేసిండ్రు. మీకు ఏడికెళ్ళి వచ్చింది ఇది అంటే మరి ఇన్ని ఏళ్ళు మాది టెక్స్ కడుతుంది, కిరాయిలు తీసుకున్నారు. అది అప్పుడు తెలియదా? మా దగ్గర పేపర్లు ఉన్నాయి కదా. మొన్న ఇక్కడ కూడా మన అంటర్మెంట్ కూడా ఇచ్చింది, మడఫోన్లు కూడా ఇచ్చింది ఇంతవరకు మళ్ళీ కాలం చెప్పి ఇవ్వాలి. అంటే వీళ్ళేమో ఇక్కడ వీళ్ళంతా మారేడుపల్లెలు, వీళ్ళంతా మారేడుపల్లెలు. ఇక్కడ ఉంది చూడు, 2017లో ఇదంతా సెంటర్ లో ఉంది. ఈ బస్తీని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం, మంచి బ్రహ్మాండంగా డబుల్ బెడ్ కట్టిద్దాం అని అలాంటి స్లోగన్ని కెరక. అయితే అలాంటి ఏం సమస్య వచ్చిందంటే, మరి అందరికీ ఇంట్లో జాగాలు సమానంగా లేవు. కొంతమంది 30 గజాలు ఉన్నాయి, కొంతమంది 60 గజాలు ఉన్నది, కొంతమంది 100 గజాలు కూడా ఉన్నది, కొంతమంది కొనుక్కున్నారు మధ్యలో. ఇదొక సమస్య వచ్చింది. అప్పుడు రెండో సమస్య ఏమొచ్చిందంటే, ఒకటే ఇంట్లో ఈ 2 కుటుంబాలు, అప్పటికే 3 కుటుంబాలు కూడా ఉన్నాయి. పేదరికం ఉండడం వల్ల దానిని అడ్జస్ట్ అయింది తప్ప మాకు వాళ్ళకి వేరే దిక్కులు లేవు. అయితే వాళ్ళు ఏమన్నారంటే, మేము నిజంగానే మా కోసం వచ్చింది కాబట్టి మేము ఇస్తాం, మా జాగాలు ఇస్తాం, కానీ మాకు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో
మా జాగ ఎంత పోతుందో దాన్ని బట్టి మాకు ఎన్ని ఇవ్వమని చెప్పి చెప్పాను సార్. దగ్గర అంటే అప్పుడు ప్రభుత్వం చర్చలు పెట్టింది, చర్చలు పెట్టి ఒక అగ్రిమెంట్ రాసిచ్చింది. ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టి రాసిచ్చింది. వాళ్ళకి ఇంకొక 49 మందికి ఎంతమంది అమ్మా 149 ఇంకా 149 ఇవ్వాలి. అది ఆల్రెడీ ఉన్నాయి కూడా, అది ఖాళీ ఉన్నాయి, వీళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ బాధ అంటే ఏంటంటే సరే ఆ ప్రభుత్వం 2015లో మొదలుపెట్టింది, వాళ్ళు పోయేదాకా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. మేము ఇళ్లలో ఉంటున్నాం, కిరాయి ఇళ్లలో ఉంటున్నాం, 10,000 రూపాయలు కట్టలేకపోతున్నాం. లేకపోతే మేము రాము కూడా ఇటు మొక్క, ఎందుకంటే 2 సంవత్సరాలుగా చెప్పి అలసిపోయాం కాబట్టి మాకు ఆనాడు వ్యవస్థ మీద విశ్వాసం లేకుండా ఇట్లయింది. మీ దగ్గర కూడా విశ్వాసం లేకపోయా నా పని మేము చేసుకుంటాం, మీరు ఎప్పుడు పట్టిస్తారో చెప్తే ఇళ్ళ కింద 30 గజాలు, ఒకటి ఇళ్ళ కింద 60 గజాలు 100 గజాలు ఉంటే ఆనాడు ఇచ్చుకోవట్లేరు అనడానికి వెస్ట్ మాడపల్లె సజీవ సాక్ష్యం. అందుకని నేను ఈ విషయం తెలిసి చెప్పిన ఒకవేళ కాని పక్షంలో ఏం చేయాలో తప్పకుండా నిర్ణయించుకుంటాను. కరీంనగర్ 32వ డివిజన్లోని హుసిన్నాపురాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ సుడా డైరెక్టర్ షేక్ యూసఫ్ డివిజన్ కార్యాలయాన్ని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల శంకర్లతో కలిసి డివిజన్ కార్యాలయాన్ని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి అడ్వకేట్ మహమ్మద్ జమీల్, షౌకత్, షాహీన్, మాన్సూర్, తవ్వకలి బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 32వ డివిజన్ ప్రజలు షేక్ యూసఫ్ ను భారీ మెజార్టీతో కార్పొరేటర్ గా గెలిపించాలని కోరారు. ఈసారి కార్పొరేషన్ లో బీఆర్ఎస్ పార్టీ మేయర్ పదవి వచ్చేలాగా కృషి చేస్తామని అన్నారు. కరీంనగర్ ప్రజలు మళ్లీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని, స్మార్ట్ సిటీ టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్ని పనులయ్యాయని, అభివృద్ధి చేసి ప్రజలకు చూపించామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. आपका सपोर्ट है तो जीते ना बराबर। यूसुफ भाई को जिता देना ना, यूसुफ भाई आपको कैसा भी आना है करना पड़ेगा। भाई उधर जाओ, जाओ जाओ इधर थोड़ा ये माशाल्लाह अब ऑर्डर क्या है? ये करीमनगर में, करीमनगर शहर में डिवीज़न नंबर 32 में हमारा यूसुफ भाई का ऑफिस, ये वार्ड ऑफिस को आज ओपनिंग कर रहा है इंशाल्लाह। ये इससे पहले भी ये वार्ड ऑफिस से बहुत अच्छा काम करा था, वेलफेयर काम्स करा था। ये वार्ड ऑफिस में नॉट ओनली पॉलिटिकल इश्यूज, पब्लिक जो चाहते हैं उसको फुलफिल करने के लिए भी हमारे यूसुफ पे बहुत मेहनत करा था। ఈరోజు గౌరవనీయులు హరిశంకర్ గారు టౌన్ ప్రెసిడెంట్ మరియు జమీలుద్దీన్ గారు జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్, షౌకత్ భాई टाउन प्रेसिडेंट, बाबजानी भाई, वाजिद भाई और हमारा टीआरएस पार्टी नेता అందరు కలిసి ఈరోజు యూసుఫ్ భాయ్ ఆఫీస్కి రావడం జరిగింది. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కరీంనగర్ నగరం ఇంత పెద్ద డెవలప్ అయిందంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డెవలప్ అయింది. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే హిందూ ముస్లిమ్స్ అందరూ కలయిక జరిగి ఈ నగరాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంత గొప్పగా డెవలప్ అయిన సిటీ ఎక్కడ లేదు, ఒక కరీంనగర్ సిటీ. అది సీఎం అసెస్ నిధులతో కానీ, స్మార్ట్ సిటీ నిధులతో కానీ. స్మార్ట్ సిటీ రావాలంటే
ఎలిజిబిలిటీ లేకుండా ఉండగా కేసీఆర్ చేయబట్టి ఈరోజు స్మార్ట్ సిటీ రావడం జరిగింది. సీఎం ముస్లిమ్స్ కానీ స్పెషల్ ఫండ్ కానీ తీసుకొచ్చేసి సుమారు 1000 నుంచి 1500 కోట్లతోటి ఈ కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేశాం. ఇటు బీజేపీ పార్టీ ఒక్క రూపాయలు నిధులు తీసుకురాలేదు. ఎక్కడెక్కడే ఉంది, డంప్ యార్డ్ అక్కడే ఉన్నది, పెండింగ్ పనులన్నీ అక్కడే ఉన్నాయి. బట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తే, మేయర్ అవకాశం ఇస్తే మొత్తం బ్రహ్మాండంగా మళ్ళీ పాతగా ఎలా పద్ధతి ఉందో అలాగే డెవలప్మెంట్ చేసే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. ప్రజలు కూడా 2 సంవత్సరాలు చూశారు, ఏం చేసే అవకాశం లేదు. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంకి వస్తేనే మళ్ళీ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి ప్రజలు ఆశ. కాబట్టి అందుకే మీరందరూ हमारा मुसलमान भाइयों, आप हमारा दुआ दे दो, इंशाल्लाह हम काम करके बताया, इंशाल्लाह आगे भी हम काम करके ही बताएंगे. సో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అందరినీ కూడా గెలిపారని చెప్పి మా పార్టీ రాబోయే మున్సిపాలిటీ కొరకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. ప్రతి డివిజన్ నుంచి కూడా సెలెక్టెడ్ క్యాండిడేట్ పెట్టుకొని బ్రహ్మాండంగా ముందుకెళ్ళి రేపు రాబోయే కాలంలో ఈ మున్సిపాలిటీలో ఉన్న మేయర్ గత 10 సంవత్సరాలు మేమే డెవలప్ చేసినాం. హమారా హక్కే, హక్కుదారులు మేము, డెవలప్ చేసింది మేమే హక్కు. కాంగ్రెస్ పార్టీ హక్కు పని చేయలేదు, బీజేపీ పార్టీ నిధులు తీసుకురాలేదు. తీసుకొచ్చిన టీఆర్ఎస్ పార్టీ రేపు రాబోయే కాలంలో కరెక్ట్గా డెవలప్ చేసేది మళ్ళీ మేమే. కాబట్టి మా అందరు కూడా మళ్ళొక్కసారి అవకాశం కలిపారని చెప్పి జై హింద్, జై తెలంగాణ. కంటోన్మెంట్ పార్క్ సికింద్రాబాద్లో మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి జీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అటల్జీ జీవితం రాజనీతిజ్ఞత, ప్రజాస్వామ్య విలువలు, కవిత్వం అంచలమైన అంకిత భావానికి ప్రతీకగా నిలిచింది. ఆయన వారసత్వం తరతరాల భారతీయులకు నిరంతరం ప్రేరణనిస్తూనే ఉంది అని ప్రముఖులు అన్నారు. आप खोल कर देखो, घर में भीषण आग लगी है. సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ కేసుల పరిష్కారం కోసం కదం తొక్కిన కార్మికులు. గోదావరి కని అజ్జీవన్ సింగరేణిలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న మారుపేర్లు మరియు విజిలెన్స్ కేసుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం అజ్జీవన్ ఏరియా OCP 5 ఓపెన్ కాస్ట్ వద్ద కార్మికులు మరియు నిరుద్యోగ యువత వాల్ పేపర్ స్టిక్కరింగ్ వేసి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇట్టి నిరసనలో డిష్ బాబు, రామిల సందీప్, సదానందం, దనాడ రాజు, హరీష్ యాదవ్, ఓం ప్రకాష్, సత్యం, ఆవుల రవి మరియు పలువురు కార్మికులు పాల్గొన్నారు. మాట్లాడడం జరిగింది, శేర్బాబు గురించి మాట్లాడడం జరిగింది. అలాగే మాజీ CNMD బలరాం నాయక్తో మాట్లాడడం జరిగింది. ఆ విషయంలో చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా అయితే కొంత టైం కావాల్సి ఉంది కనుక INTC అందరిని వీలైతే అన్ని సంఘాలను కలుపుకొని కూడా తీసుకెళ్లి చేద్దామని INTC పరంగా తెలియజేస్తుంది. సింగరేణిలో మారు పేర్ల సమస్య చాలా రోజుల నుంచి వారు వివిధ రకాల బాధలు పడుతూ అన్ని యూనియన్ల దగ్గరికి పోయి కూడా వారు వేడుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎలక్షన్ల ముందు అన్ని యూనియన్లు కూడా వీరి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అయినప్పటికీ మా AITC గుర్తింపు సంఘం వచ్చినాక ఈ మార్పుల సమస్య డైరెక్టర్ లెవెల్లో, CNM లెవెల్లో మీటింగులో కూడా ఇది చర్చ చేయడం జరిగింది. వారందరూ కూడా సానుకూలంగా చెప్పడం జరిగింది. ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ డైరెక్టర్ కొత్త ఆయన రావడం, CNMD ఈయన పోవడం, ఇదంతా
కొంత కాలక్షేపం జరుగుతుంది. అయినప్పటికీ మా ఎమ్మెల్యే, మా గౌరవ అధ్యక్షురాలు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ సాంబశివరావు గారు బట్టి గారి దగ్గరికి లేదా వివేక్ దగ్గర అందరి దగ్గర కూడా ఈ సమస్య తీసుకుపోవడం జరిగింది. మా ఆశాభావం ఏంటంటే అవుతుంది, కానీ కొంత విధి విధానాల వల్ల సమయం తీసుకుంటున్నది. దానికి మేము అందరం చింతిస్తున్నాం. త్వరగా మీ సమస్య పరిష్కారం కావాలని చెప్పి దానికి ఏఐటీసీ ఫుల్ సపోర్టుగా మీ సమస్య పరిష్కారం వరకు కూడా ఏఐటీసీ ముందుండి మీ సమస్యను పరిష్కరించదని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. క్రిస్మస్ వేడుకలను కర్నూలులో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. తెల్లవారుజామున నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రార్థన మందిరాలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఫర్ ఆదర్స్ కార్యక్రమం నిర్వహించి అన్ని మతస్థుల వారితో క్యాండిల్ లైటింగ్ సర్వీస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేద మహిళలకు జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ అధ్యక్షుడు ఫాస్టర్ రవికుమార్ చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. శనివారం మన కర్నూలు కేంద్రం అందువలన సాయంత్రం 5 గంటలకు మన కర్నూలు తేదీ అనగా వచ్చే ఆదివారము తిరుగుటమ్మ పండుగ మాత్రం యథావిధిగా 5:30 గంటలకు ప్రారంభమవుతున్నది. మనకు పుట్టాడు యేసు ప్రభు మనకి ఏ విధంగా పుట్టాడనేది చక్కగా మనకు వాక్యం ద్వారా మన భాషకరణ గారు చూడరు పుట్టడేసుడు లేడు ఈ యొక్క విధమైనటువంటి సంతోషాన్ని కలుగుతుంది. మీ కృపను దయచేయండి. యేసుప్రభు పుట్టడం అనేది అంటే ఎట్లా పుట్టా అంటే అందరు పుట్టుకలు మంచి మంచి బిల్డింగ్లు మంచి హాస్పిటల్లో పుడతారు. కాకపోతే యేసుప్రభు మాత్రము ఒక నిరాయస ప్లేస్ అంటే పనికి మాలిన ప్లేస్. అది ఎట్లా అంటే ఈ ఏరియా మనం మాస్ ఏరియా అంటారు కదా, ఈ మాస్ ఏరియాలో ఎంత గలీజు ఉంటుందో అట్లా ఒక పశువుల పాకలో ఆయన పుట్టాడు. ఆయన పుట్టడం వల్ల ఆ పశువుల పాకకు ఎంత గలీజున్న పాకని ఆయన పుట్టుకోవడం వలన ప్రశుద్ధత అయ్యి నూతనంగా అయింది. అంటే ఆ పశువుల పాకలో పుట్టిన యేసు ప్రభువే ఈరోజు ప్రపంచమంతా లోక రక్షకుడు అయ్యి మన కొరకు పుట్టి ఉన్నాడు. అంటే మన కొరకు పుట్టినాడు. ఎందుకు పుట్టి ఉన్నాడు అంటే ఈ లోకంలో పాపం జనాభము లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు యేసు వైపు లేని స్థితిలో చీకటి కలిగిన హృదయాల్లో అనేక హృదయాలు ఉన్నారు. అంటే చీకటి ఆలోచనలు, చీకటి తలంపులు, చీకటి సమస్యల్లో వాళ్ళంతా ఉంటున్నారు. కాబట్టి అతను మన కొరకు పుట్టి మనకు వెలుగుని మనకు ప్రకాశించాడు. ఈ క్రిస్మస్ సీజన్ లో అన్నగారు చక్కగా వాక్యాన్ని మనకు అర్థమైన రీతిలో వాక్యాన్ని పంపించారు. క్రిస్మస్ అంటేనే ఇతరులకు మనం సహాయపడాలి. క్రిస్మస్ అంటేనే ఇతరులకు మనం పెంచాలి.
ఈ క్రిస్మస్ అంటేనే మనకు అనేకంగా ఈ కార్యక్రమాలు అంతే కాబట్టి ప్రపంచమంతా ఈరోజు క్రిస్మస్ క్యాండిల్ సర్వీస్ ద్వారా చీకటి నుంచి మనం వెలుగులకు ప్రసాదించాలని అనేక రీతిలో అనేక కార్యక్రమం జరుగుతుంటారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో క్రిస్మస్ పండుగ ప్రపంచానికి శాంతి సందేశం ఇవ్వాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రిస్మస్ ప్రేమ, శాంతి, కరుణ, సౌభ్యత్వానికి ప్రతీక అని అన్నారు. చెన్నరావుపేట మండలం తిమ్మరాయన్పాడ్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలను సమానంగా గౌరవిస్తుందని స్పష్టం చేశారు. మతాల మధ్య ఐక్యత, సామరస్యమే తెలంగాణ ప్రత్యేకత అని, ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, ఆరోగ్యం, సమృద్ధి నిండాలని ఆకాంక్షించారు. శ్రీ సత్యసాయి జిల్లా రైల్వే ట్రాక్పై నిలిచిపోయిన బస్ను పట్టాల మీద నుంచి పక్కకు తోసిన స్థానికులు. ఇంజన్లో ప్రాబ్లం ఉన్నందున ఆగిన ఆర్టీసీ బస్. ఆ సమయంలో ట్రైన్ రాకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. స్వామియే శరణమయ్యప్ప 42 రోజులు 1448 కిలోమీటర్లు శబరిమలై మహాపాదయాత్ర పూర్తి చేసుకుని ఇంటికి సోను చేరుకున్న మా అన్న స్వామికి స్వాగతం పలికిన అయ్యప్ప సేవా సమితికి గురుస్వాములు, సోను స్వాములు ధన్యవాదాలు తెలిపారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.